ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం. 24 మంది బ్లాక్ హెడ్ కమాండర్స్ తో భద్రత పెంపు. ఉయ్యూరులో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాబోతుందని ధీమా. కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడం లేదని మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర సర్కార్ భద్రత పెంచింది. మొత్తం 24 మంది ఎస్పీజీ బ్లాక్ హెడ్ కమాండర్స్ తో ఆయనకి భద్రత కల్పించనున్నారు. 2 బ్యాచ్లుగా 12x12 విధానంలో విధులు నిర్వర్తించనున్నారు. ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచినట్లు సమాచారం. జూన్ 19 వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను రాష్ట్ర నిఘా విభాగం హెచ్చరించింది. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో ప్రతీకార దాడులకు అవకాశం ఉందని తెలిపింది. జూన్ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీ ఎస్పీ బలగాలను పంపుతామని, అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను మోహరించాలని పేర్కొంది. జిల్లాల ఎస్పీలకు సందేశం పంపింది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. ఆ ప్రాంతాల్లో ఘర్షణలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పింది. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాబోతుందని పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందబోతున్నామని చెప్పారు. కూటమి నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు తమకే మద్దతు ఇచ్చారని తెలిపారు. ఉయ్యూరులో జరిగిన ఆత్మీయ సమావేశంలో పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ మాట్లాడుతూ, కూటమి నాయకులు అనేక ప్రలోభాలకు గురిచేసిన ప్రజలు తమకే మద్దతు తెలిపారని చెప్పుకొచ్చారు. పెత్తందారులు నీచ రాజకీయాలకు తెరలేపారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుపొందబోతున్నామని చెప్పారు. పెనమలూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్ విచక్షణ మరచి ప్రవర్తించారని అన్నారు. ప్రజలే గట్టిగా బుద్ధి చెప్పారని, రాష్ట్రంలో వైసీపీ మరల అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. ఆడవాళ్ళని తిట్టకూడదు కానీ తెగించే పదాలు, బట్టలు మార్చుకోవడాలు దరిద్రంగా తయారు. నాకు తెలిసి మన వాళ్ళని ఏదో పేదవాళ్ళని ఏదో అంటారు కానీ అలాగా జనం ఏదైనా ఉన్నారంటే ఈ పెత్తందారులు జనమే. పెత్తందారులు రోడ్ల మీదకి వచ్చేసి బట్టలు మార్చుకోవడం పనిమాలోడు. ఒక పక్క ఒకసారి నైటీ, ఒక పక్క పంజాబీ డ్రెస్సు, ఒక పక్క చీర, ఇంత పనికిమాలలో వల్ల తయారై ఓట్లేసింది. అయినా సరే వీళ్ళకి బుద్ధి చెప్తాం. జూన్ 4న తప్పనిసరిగా దేవుడు ఆశీర్వాదం పడుతుంది. ప్రజల దేవుల్లోనే వీళ్ళకి ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా మనం సాయం చేయాలనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఇంత దరిద్రంగా తయారైన సంస్కృతిని కూడా మన తెలుగు సంస్కృతి కూడా చండాలం చేసిన ఈ పెత్తందారుల వ్యవస్థ. ఈరోజు అందరూ కష్టపడ్డారు. అందరూ కూడా ఎక్కడా కూడా పొరపాటు లేకుండా, తమ శక్తి వంచన లేకుండా పనిచేశారు. అందరూ ప్రాణం పెట్టి పార్టీని నిలబెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా నమస్కారం చెప్తూ, ఇదే విధంగా మనం ఏ విధంగా అయితే మన కుటుంబం చక్కగా కూర్చొని మాట్లాడుకుంటామో, ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసుకొని ముందుకెళ్ళే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా అందరం కూడా తెలిసికట్టుగా ఉంటాం, బాధ్యతతో ఉందామని చెప్పేసి మీ అందరూ కూడా తెలుపుకుంటూ, మీ వాడిగా, మీ సోదరుడిగా, మీ కుటుంబ ఎప్పుడు కూడా మీ జోగి రమేష్ ఎప్పుడు ఇలానే ఉంటాడు, మీతో పాటే ఉంటాడు. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్రమ తవ్వకాలు నిలిపివేసేందుకు ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఇప్పటికే ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడం లేదని ఆయన మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, మార్చి 2023లో
ఎన్జీటీ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను ఆపాలని ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఆయన అక్రమ తవ్వకాలను అడ్డుకోలేదన్నారు. అక్రమ తవ్వకాలు జరగలేదంటూ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు ఒకే రకమైన నివేదికను ఇచ్చి కోర్టును మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇసుకను తవ్వేశారని సీఎం జగన్ కనుసన్నల్లో 40,000 కోట్లు ఇసుకను దాచేశారని ఆరోపించారు. డైరెక్టర్ మైన్స్ వెంకట్రెడ్డి కీలక పాత్రధారిగా ఈ దోపిడీ జరిగిందని విరుచుకుపడ్డారు. వీళ్ళ పర్మిషన్లు అయిపోతే ఆ కోర్టు ఆర్డర్స్ ఇస్తే మొన్న మార్చి వరకు ఎటువంటి అనుమతులు, పర్యావరణ అనుమతులు కానీ ఇతరత్ర అనుమతులు కానీ ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపించారు. దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ ప్రభుత్వం? మేము మొత్తుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు 2023లో 40,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అక్రమ ఇసుక మైనింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో ఎవడెవడు కారకులు, ఏ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా సహకరించినాయో డిఎంజీ వెంకటరెడ్డి వీటన్నిటికీ పాత్రధారిగా సూత్రధారిగా ఉండి ఏ విధంగా 1,000 కోట్లు కొల్లగొట్టి వీళ్ళకి సంపాదించి పెడతా ఉన్నాడో, ఇందులో మైనింగ్ ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నాడో మొత్తం కూడా మేము సాక్ష్యాధారాలతో సహా గతంలోనే నిరూపణ చేశాం. ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు లెక్క చేయలేదు, సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, అసలు వ్యవస్థలంటే లెక్కలేదు. వీళ్ళ ఇష్టానుసారం అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు యథేచ్ఛగా. నిన్న ఆర్డర్స్ ఇచ్చింది, ఇప్పుడు కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఏం చెప్పాలి? సుప్రీంకోర్టు అడిగినప్పుడు మేము కేసులు ఫైల్ చేశామని చెప్పారు. ఎవరి మీద పెట్టారు కేసులు? ఏ కంపెనీ మీద పెట్టారు? చెప్పాలి, డిఎంజీ చెప్పాలి సమాధానం. ఏ కంపెనీల మీద పెట్టాడో, ఎవరి మీద పెట్టారో. ఎంఓఎఫ్సిసి అక్రమ తవ్వకాలు భారీ యంత్రాల సహాయంతో చేస్తూ ఉన్నారని చెప్పి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఎటువంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పి 2024 ఫిబ్రవరిలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ వీళ్ళు చెప్తే దాని మీద ఇంతవరకు చర్యలు లేవు. అసలు ఏం చెప్పినా సరే దున్నపోతు మీద వర్షం పడ్డ చందాన్ని వ్యవహరిస్తూ ఉన్నారు. అసలు చర్యలనే నిల్లు. అసలు దీనికి ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పిన దానికి అసలు ఏం చెప్తారో అర్థం కావట్లా. తెలుగుదేశం పార్టీ హింసకు పాల్పడుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వైసీపీ నేతలే దాడులకు పాల్పడుతున్నారని, టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని విమర్శించారు. హింసకు వైసీపీ ఎప్పుడు వ్యతిరేకమని, తమపై అనవసర నిందలు వేయొద్దని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని అన్ని పార్టీలను కోరుతున్నామని అన్నారు. కక్షపూరిత చర్యలకు ప్రతిపక్ష పార్టీలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ నియమించిన ఒక రిటైర్డ్ అధికారి ఏకపక్ష నిర్ణయాలపై గవర్నర్కు ఫిర్యాదు చేశామని బొత్స చెప్పారు. ఎక్కడైతే అధికారుల మార్పిడి జరిగిందో అక్కడే అల్లర్లు జరిగాయని తెలిపారు. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని సూచించారు. వైసీపీ 175 సీట్లకు దగ్గరగా గెలవబోతుందని బొత్స ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4వ తారీఖు నాడు ఓట్ల లెక్కింపు అవుద్ది. జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో జరుగుతున్న విషయాన్ని, ఈ నేపథ్యంలో టెంటివ్గా జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా నేను ఈ 4-5 రోజులు చూస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా నవముఖాలతో బాబు మళ్ళీ మా బాబు రావాలి, మళ్ళీ మాకు వచ్చి 1వ తారీఖు పెన్షన్ రావాలి, మళ్ళీ మా పిల్లల చదువులు భవిష్యత్తు బాగోవాలి, చదువులు బాగా ఉండాలి అనే మాట ఎక్కడికి వెళ్ళినా సరే వినిపిస్తుంది. అయితే సహనం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ అసహనంతో ఎక్కడో చదువుల సంఘటనలు చేస్తూ భయప్రాంతం చేయడానికి, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ చేస్తూనే మనం చూస్తున్నాం. దానికంటే ఎక్కువగా ఇలాగ ఎప్పుడు చెప్తుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు, మా తండ్రి అడుగు 1 అడుగు వేస్తే నేను 2 అడుగులు ముందేస్తాను. ఈ అంశంలో కూడా 2 అడుగులు ముందేసి ప్రజలకు చేరువై ప్రజల ఉదయాల్లో గూడు కట్టుకుని మా టార్గెట్ 175 ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది.
టెంటేటివ్గా జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ స్వీకారం మహోత్సవం జరగబోతుందని తెలియజేస్తున్నాం. జరగాలని కోరుకుంటున్నాం. సంక్షేమంగానే అభివృద్ధి చూసి పెద్ద ఎత్తున వచ్చారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ నాయకుడు కానీ లేకపోతే మళ్ళీ మనకు కష్టాలు వస్తాయి, మళ్ళీ మనకు జన్మభూమి కమిటీ వస్తాయి, మళ్ళీ అవినీతి వస్తుంది, మళ్ళీ మధ్యవర్తులు వస్తారు, మళ్ళీ దోపిడీ జరుగుతుంది, మళ్ళీ పెద్దవాడికే అవకాశం వస్తుంది, అవినీతి పడికే మళ్ళీ ముందుకు వస్తాడు అనే దాంతో ప్రజలు ముందుకు వచ్చి అంత చేశారు. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం మే 24 నాటికి వాయుగుండంగా మారిద్దని ఏపీ, తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదు కానుంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. ప్రస్తుత కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. అదే సమయంలో తమిళనాడులోని ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రతో పాటు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు నైరుతి రుతుపవనాల విషయంలో వాతావరణ శాఖ తీయని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించాయని, ప్రస్తుతం ఇవి చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. ఓటమి సరళిని చూసి దాన్ని ప్రజా వ్యతిరేక ఓటు అనుకోవద్దని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నామని, గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పూర్తిగా నెగటివ్ క్యాంపెయిన్ చేశారని, ఆయనపై ఆయనకే నమ్మకం లేదని అన్నారు. కుప్పంలో కూడా వైసీపీ గెలవబోతుందని తెలిపారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కుట్రపూరితంగానే కొందరు అధికారులను ఎన్నికల విధుల నుండి తప్పించారని విమర్శించారు. జగన్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారని సజ్జల విమర్శించారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో సీసీటీవీలను పోలీసులు ధ్వంసం చేయడమేంటని ప్రశ్నించారు. పోలీసులు చేసిన దాడిపై ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నామని చెప్పారు. పోలింగ్ రోజున టీడీపీ అక్రమాలకు పాల్పడిందని, కౌంటింగ్ రోజున అక్రమాలు జరిగితే ఎదుర్కొంటామని అన్నారు. ఇప్పటికైనా ఈసీ తన తప్పును సరిదిద్దుకుంటే మంచిదని చెప్పారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీ ఇన్కంబెన్సీ అనుకుందామంటే, మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసం అయితే నిలబడ్డాడు, వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడతా లేదు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ 6 అనే ఇది కానీ, లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరుకుందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు, లేదా వివేకానంద రెడ్డి హత్యను, ఇంకా గొడ్డలు ఎనడము, ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యలు తీసుకొచ్చి పెట్టడము, లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు, దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి వాళ్ళ దాంట్లో కూడా ఉంది, దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాం, అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని, ప్రజలకు లేదని. అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, అందరికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చింటున్నారనడానికి అది కనపడట్లా. ఉంటే ఆయనే చెప్పేవాడు దాని గురించి, వాళ్ళు దాని గురించి మాట్లాడేవాడు. వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ 5 ఏళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన, సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు. ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే
నన్ను దీవించండి అని అడిగాడు. ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనంలోకి వెళ్తూ వచ్చింది. మేము ఎప్పుడు చెప్తుండేవాళ్ళం కదా, 87% లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ అవును ఇది నిజం అనుకున్నారు. కరెక్టే కదా, ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మలుపు వస్తుంది, మేలు మలుపు వస్తుంది, ఇంకా వెలుగు పెరుగుతుంది, కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు. సీసాలు డబ్బాలలో పెట్రోల్ డీజిల్ విక్రయాలు నిషేధించింది పోలీస్ శాఖ. ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. మే 13న పోలింగ్ అనంతరం పల్నాడులో పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయి. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు పెట్రోల్ బాంబులు లభ్యమైన నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు సంసిద్ధం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని పెట్రోల్ బంకుల్లో సీసాలు డబ్బాలలో పెట్రోల్ డీజిల్ విక్రయాలు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ నుండి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, పెట్రోల్ బంక్ యాజమాన్యాలు విధిగా ఈ నిబంధనలు పాటించాలని సిటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. దీంతో ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం పెట్రోల్ డీజిల్ను ప్లాస్టిక్ డబ్బాలు బాటిళ్లలో విక్రయించేది లేదని చెబుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో పాల్గొనడం చంద్రబాబుకు ఇష్టం లేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. రౌడీజం చేసి రిగ్గింగులు చేసి గెలుపొందాలనుకోవడం దారుణమని ఆరోపించారు. అరాచకాలకు వత్తాసు పలికిన 2 ఎస్పీలపై సస్పెన్షన్ వేటు పడిందని, చంద్రబాబు ట్రాప్లో పడి పోలీసు అధికారులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ మేరకు మీడియాతో అప్పిరెడ్డి మాట్లాడుతూ తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలను పోలీసులే పగలగొట్టడం దేనికి సంకేతమంటూ ఆయన ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా చేసే కుట్ర ఎవరు చేశారో తేలాలన్నారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఇంటిపై పట్టపగలే దాడి చేశారని, అక్కడి పోలీసు అధికారుల ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయని ఆయన ఆరోపణలు చేశారు. టీడీపీకి మద్దతు ఇచ్చిన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ 4న జగన్ సునామీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించిన ఆయన, వ్యవస్థలను మేనేజ్ చేసే కుట్రలతో చంద్రబాబు బిజీగా ఉన్నారంటూ విమర్శలు గుప్పించారు. ఎవరి ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారు, మీరు చదివినటువంటి చదువుకు సంబంధించి ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పుడు పనులు చేసి ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో చూశారు. పల్నాడు ఎస్పీ సస్పెండ్ చేశారు, అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేశారు, తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఇది ఒక ఎన్నికల్లో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి అధికారులు సస్పెండ్ చేయటం, ట్రాన్స్ఫర్ చేయటం అనేది సిగ్గుగా అనిపించట్లేదా? కేంద్రం నుంచి వచ్చాడు దీపక్ మిశ్రా, పోలీస్ అబ్జర్వర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన కనుసనల్లో మొత్తం ఇదంతా కూడా ఆయన కనుసనలోనే మొత్తం జరిగినటువంటి పరిస్థితులు కూడా నిన్ననే ఎన్నికల కమిషన్ గారికి, గవర్నర్ గారికి అందరికీ కూడా మేము మెమోరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశపడతా ఉన్నాడు. ఆ రీతిగానే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా తెలుగుదేశం వారు ఎంత కవ్వించినా, ఎంత దాళ్లకు పాల్పడినా కూడా మేమందరం కూడా సమయం పాటిస్తా ఉన్నాం. మా సమయాన్ని కూడా మీరు అశ్రద్ధగా దయచేసి భావించొద్దని కూడా పార్టీ వేదిక నుంచే తెలుగుదేశం శ్రేణులు అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ మీరు చేసే దాడులు ఎవరి మీద చేస్తా ఉన్నారు? గ్రామాల్లో చూసినప్పుడు ఎస్సీలకు సంబంధించి కానీ, ఎస్టీలకు సంబంధించి కానీ, బీసీల మీద కానీ, మైనార్టీలని టార్గెట్ గా చేసుకుని, ఎందుకంటే ఈ వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాయి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకున్నారనే భావంతోనే ఇవాళ మీరందరూ కూడా ఈ వర్గాల్ని టార్గెట్ చేసి మీరందరూ కూడా దాడులకి, వాళ్ళపైన దాడులకి ఇవాళ మీరు ముందుకు సాగుతా ఉన్నారు. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం. 24 మంది బ్లాక్ హెడ్ కమాండర్స్ తో భద్రత పెంపు.
ఉయ్యూరులో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాబోతుందని ధీమా. కోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడం లేదని మండిపాటు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.